డబ్బులైనా, ఆస్తులైనా రూపాయి, రూపాయి కూడబెడితేనే అవుతదండి. ఇవి బిట్టు డబ్బులు. వాళ్ళ నాన్నగారు కొనుక్కోవడానికి గట్టా డబ్బులడిగితే రూ. 10 ఇస్తే పిల్లోడిని తీసుకెళ్ళామని ఇప్పి అంటే, నేను బిట్టుకి ఒకటి నేర్పించాను. నాన్న ఎంతిస్తే అంత సగం దాచుకోవటం, సగం కొనుక్కోవడం అని చెప్పాను. రూ. 10 ఇస్తే రూ. 5 దాసుకొని రూ. 5 కొనుక్కునేవాడు బిట్టు. ఇవన్నీ బిట్టు డబ్బులేనండి. మొత్తం ఇంత తక్కువలో కనిపిస్తున్నాయి కదా! 500 ఉన్నాయండి కాయిన్స్. డబ్బాలైతే ఇంకా ఉన్నాయి. రూపాయలు, రూ. 2 ఇంకా ఎలా ఉంచేసాను. మా ఆయన గారు కూడా బయటికెళ్ళొచ్చి ఎటు తిరిగినా సరే ఆ పర్సు అన్నీ సదురుకునేటప్పుడు పర్సులోంచి రూ. 100 తీసి ఒక డబ్బాలో వేసేవారు. అసలు అవి ఎంత ఉంటాయని బిట్టు కోసమే ఖర్చు పెట్టాను. అవి కూడా ఎంత ఉంటాయని లెక్కేస్తే 8,000 అయినాయండి. అసలు అన్ని డబ్బులు ఉంటాయి అనుకోలే. అవి పెట్టి బండి కొన్నాను బిట్టుకి.